దేశవ్యాప్తంగా ఒక బిగ్ టాపిక్ 2025-26 కేంద్ర బడ్జెట్ అనేది నిజంగా ఒక మంచి పరిణామంగా ఎంప్లాయీస్ అయితే వాదిస్తా ఉన్నారు. మనతోనే ఒక హన్మకొండలో ఒక ఫేమస్ సిఏ రాఘవరెడ్డి గారు మనతోనే ఉన్నారు. వీరి నుంచి ఇక్కడ చాలా క్లియర్గా మీకు విజువల్లీ చూపించుకుంటా క్లియర్ ఫిగర్ తోటి ఈ ఇంటర్వ్యూలో మీకు నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. సార్ బాగున్నారా? చాలా బాగున్నానండి. నేను మీకు ఇన్కమ్ ట్యాక్స్‌కు సంబంధించిన అమెండ్మెంట్స్‌కు సంబంధించినటువంటి విజువల్స్‌ని మీకు చూపెట్టగలుగుతున్నాను. ఇప్పుడు చూపెడుతున్నాను. మీకు విజువల్స్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్ పోర్టల్‌లో ఏదైతే అఫీషియల్ గవర్నమెంట్ వెబ్ పోర్టల్‌లో ఏదైతే మనకు కనిపిస్తుందో దాన్ని మీకు చూపెట్టుకుంటూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో మనకు గత ఫైనాన్షియల్ ఇయర్ 2023, 24కు సంబంధించినటువంటి అంటే అసెస్మెంట్ ఇయర్ 24, 25లో నంబర్ ఆఫ్ రిటర్న్స్ వచ్చేసి ఫైల్డ్ 8,82,80,000 యావరేజ్గా మనకు ఫైల్ చేసినటువంటి రిటర్న్స్లో ఇది మనం కనుక చూసినట్టయితే ఇండివిజువల్గా కనుక చూసినట్టయితే రిటర్న్ పరంగా మనకు ఫైలింగ్ వచ్చేసి ఎలా ఉంది అంటే కేటగిరీ వైజ్ చూస్తే మనకు 5 లక్షలు, 5 లక్షల నుంచి 10 లక్షలు, 10 లక్షల నుంచి 20 లక్షల వరకు రిటర్న్ ఫైల్ చేసినటువంటి ఇండివిజువల్స్ని కనుక చూసినట్టయితే సో మనకు 5 లక్షలు అంటే 10 లక్షలు అంటే 5,54,54,00,000 మంది, 1,36,00,000 మంది. అలానే హెచ్యుఎఫ్ కింద చూసిన వాళ్ళైతే సో ఇది మొత్తం కలుపుకుంటే ఇక్కడ వరకు మనకు 6,90,00,000 మంది ఈ ఎవరైతే రిటర్న్ ఫైల్ చేశారో ఈ 10 lakhs లోపు వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు ఈ బడ్జెట్ని బేస్ చేసుకొని రేపు 1 April 2025 నుంచి వెళ్ళి వీరందరూ కూడా ₹1 ఫైల్ చెల్లించవలసిన అవసరం లేదు ఇన్కమ్ ట్యాక్స్కి. అంటే ఎంత బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు మనం. అంటే ఎంత ఊరట ఇచ్చినట్టు. అంటే 6 కోట్ల మందిని 7 కోట్ల మెంబర్స్ ఇండివిజువల్స్ని ట్యాక్స్ బ్రాకెట్స్ నుంచి వెళ్ళి అంటే ఐటీ ఫైల్ చేయవచ్చు కానీ ట్యాక్స్ మాత్రం పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. అంటే 4 లక్షలు దాటిన వాళ్ళు కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. కానీ 12 లక్షల లోపు వాళ్ళ ఆదాయం కనుక ఉన్నట్టయితే వాళ్ళు డిపార్ట్మెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించవలసిన అవసరం లేదు. అదే విధంగా చూసినట్టయితే శాలరీ ఎంప్లాయీస్కి ఇంకా ₹75,000 అదనంగా ఇచ్చారు. అంటే 12,75,000 ఇన్కమ్ వరకు సో శాలరీ ఎంప్లాయీస్ మనం ఫైల్ చేయవలసిన అవసరం లేదు. అంటే 6,90,00,000 మందికి రిలీఫ్ వచ్చినట్టు దీని ద్వారా. ఒక విధంగా చూస్తే దీని ద్వారా గవర్నమెంట్కి ఏం జరుగుతుంది అంటే 1,00,000 కోట్ల ఇన్కమ్ గవర్నమెంట్ లాస్ అవుతుంది. సో దీని ద్వారా సో ఇది గవర్నమెంట్ తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయము. ఇవి మనం ఇచ్చేటువంటి గణాంకాలు ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా వెబ్ పోర్టల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్ పోర్టల్కి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఇది మన ఓన్గా తయారు చేసింది కాదు. సో ఈ డేటాను బేస్ చేసుకుని మీరు ఊహించవచ్చు గవర్నమెంట్ ఎంత రిలీఫ్ ఇచ్చింది. ఇక రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళ సంఖ్య అంటే ట్యాక్స్ పేయర్ సంఖ్య ఇంత పెద్ద దేశంలో 2 కోట్లే 2 కోట్లు కూడా దాటకపోవచ్చు. అంటే 2 కోట్ల మంది మాత్రమే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. ఇంత 150 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఓన్లీ ట్యాక్స్ పేయర్స్. ఇక రాష్ట్రాల వైజ్గా కనుక మనం చూసుకున్నట్టయితే మన తెలంగాణలో గత సంవత్సరంలో ఫైల్ చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ను కనుక మనం చూసుకుంటే తెలంగాణలో 13,62,000 మంది మాత్రమే రిటర్న్ ఫైల్ చేశారు. అదే పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మాత్రం 43,61,000. సో ఇంత అభివృద్ధి చెందిన తెలంగాణ బాగా అభివృద్ధి చెందింది, ప్రజల్లో బాగా ధనవంతులు అయ్యారు, ట్యాక్స్ పేయర్స్ ఉన్నటువంటి ఈ తెలంగాణలో 13 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్ అండి. ఎంత అన్యాయం అండి. తెలంగాణలో చూసినట్టయితే 13 లక్షలు. అదే మన పక్కన తమిళనాడులో 52 లక్షల మంది. ఇప్పుడు ఏ రాష్ట్రం అయితే ఎక్కువ ట్యాక్స్ పేయర్స్ అవుతారో ఆ రాష్ట్రానికి ఎక్కువ నిధులు చెల్లించాల్సి వస్తుంది గవర్నమెంట్ కూడా ఫండ్ అలొకేషన్ చేసేటప్పుడు. అంటే తెలంగాణలో వచ్చేసి మనకి ఏం జరుగుతుంది 13,62,000 మంది మాత్రమే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. అది ఇండివిజువల్స్ కావచ్చు, నాన్ ఇండివిజువల్స్ అన్ని కలుపుకుంటే. సో ఇక్కడ చూస్తే కార్పొరేట్స్ కావచ్చు, నాన్ కార్పొరేట్స్ కావచ్చు అందరూ కలుపుకుంటే ఆంధ్రప్రదేశ్లో 43 lakhs ఉన్నారు. ఇలా స్టేట్ వైజ్ వాళ్ళు ఇచ్చిన వెబ్ పోర్టల్నే. అంటే వీళ్ళందరూ తగ్గిపోతారు రేపు ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా రేపు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో నుంచి వెళ్ళి వీళ్ళు ఫైల్ చేసుకుంటారు కానీ ట్యాక్స్ పేయబుల్ పరిధిలోకి రారు. ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు. ఇది పెద్ద ఊటరని చెప్పవచ్చు ఈ బడ్జెట్లో. ఓకే. ఇప్పుడు మీరు ఎన్ని చెప్పిల్లు కదా సార్. యాక్చువల్లీ ఇన్కమ్ ట్యాక్స్‌లో బాడీ యొక్క అంటే ఏమైనా మార్పులు, చేర్పులు జరిగాయా? ఖచ్చితంగా అండి. ఆదాయ పన్ను చట్టంలో వచ్చేసి మనకు జరిగినటువంటి ఇన్కమ్ ట్యాక్స్‌లో వచ్చేసి మనకేంటంటే బేసిక్ స్ట్రక్చర్ లిమిట్ అయితే అప్ టు 4 lakhs వరకు నిలిచారు. 4 to 8 lakhs 5%,
8 to 12 lakhs 10%, 12 to 16 lakhs మన 15%, 16 to 20 మధ్యన 20%, 20 to 24 25%, అంటే 24 lakhs అబౌవ్ ఉంటే 30%. గతంలో ఇది 2.5 lakh వరకు ఉండే. సో దానివల్ల అంటే ఈ 12 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి మనకు 60,000 రూపాయలు, 17 లక్షల లోపు ఉన్న ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళకి 80,000 వరకు, అండ్ 24 లక్షల అబౌవ్ ఉన్నటువంటి వాళ్ళకు 1,10,000 రూపాయల ట్యాక్స్ బెనిఫిట్ జరుగుతుంది. దీని ద్వారా అంటే ఆదాయం ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది. అంటే 24 lakhs అబౌవ్ ఉన్న వాళ్ళకి కూడా సంవత్సరానికి 1,10,000, అంటే యావరేజ్గా నెలకు 10,000 రూపాయలు మిగులుతున్నాయి 24 lakhs 2 lakhs అబౌవ్ ఇన్కమ్ సంపాదించే వాళ్ళకి. దానికి అదనంగా మనకి ఏంటంటే అప్డేటెడ్ రిటర్న్స్ని గతంలో మనం 2 years వరకే 24 months వరకే మనం ఫైల్ చేసేవాళ్ళం. సో అప్డేటెడ్ రిటర్న్స్ని మనం ఫైల్ చేసేదాన్ని దాని టైంని ఇప్పుడు 48 monthsకి పెంచారు. అంటే మనం అప్పుడు 12 months 1 year దాటినాక రిటర్న్ ఫైల్ చేసుకోవాలంటే మనం 25% అదనపు ట్యాక్స్ కట్టి ఫైల్ చేసుకునేవాళ్ళం. 2 years తర్వాత రిటర్న్ ఫైల్ చేసుకోవాలంటే 50% అదనంగా ట్యాక్స్ కట్టి మనం ఫైల్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత మనం ట్యాక్స్ కట్టాలి, ఇన్కమ్ రిటర్న్ ఫైల్ చేయదలుచుకుంటే 60% ట్యాక్స్, 60% పన్నుకి అదనంగా 60% అడిషనల్ ట్యాక్స్ కట్టి ఫైల్ చేసుకోవచ్చు. అదే 4 సంవత్సరాల వరకు మనం పన్నుకి అదనంగా 70% ట్యాక్స్ కట్టి మనం ఫైల్ చేసుకోవచ్చు. ఇలా 36 months ఉన్నటువంటి రిటర్న్ ఫైల్ రిస్ట్రిక్షన్ని 48 monthsగా చేశారు. ఇది ఒకటి చాలా బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. రెండవది చూస్తే 2 houses ఉన్నట్టయితే ఒక హౌస్ని సెల్ఫ్ ఆక్యుపైడ్గా, ఇంకో హౌస్ని డీమ్డ్ టు బి లెట్అవుట్ కింద చూపెట్టేవాళ్ళం. సో దాంతో పాటు ఇప్పుడు ఏం చేశారంటే 2 houses మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద ట్రీట్ చేసుకోవచ్చు అని చెప్పారు. దీని ద్వారా ఎవరైతే 2 houses ఉన్నాయో సో ఈ రెంటల్ ఇన్కమ్ని మనం పరిధిలో నుంచి వెళ్ళి ట్యాక్స్ పరిధిలో నుంచి రిలీఫ్ అవుతాం కాబట్టి 2 houses కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక విధంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని కొంత ఊతమిస్తుందని కూడా చెప్పవచ్చు మనం. ఇక మూడవది చూస్తే నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్లో చేసుకున్నటువంటి ఇండివిజువల్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చేశారు. సో విత్డ్రా చేసుకున్న అమౌంట్కి టీడీఎస్ కానీ అమౌంట్కి ట్యాక్స్ పరిధిలో కానీ లేకుండా చేశారు. ఇలా చూసుకుంటూ పోతే మనకు చాలా రిలీఫ్ ఇచ్చారు. సో మనకు చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించి 12 ఎగ్జంప్షన్ వచ్చేసి అప్ టు 5 yearsకి ఎవ్రీ 5 yearsకి రినివల్ చేసుకుంటుండేవారు. సో అది వచ్చేసి ఇప్పుడు 10 yearsకి రినివల్ ఇచ్చారు. అంటే ట్యాక్స్ కంప్లైన్సెస్ నుంచి, ట్యాక్స్ బర్డన్ నుంచి వెళ్ళి అసెస్సీలను కొంత రిలీఫ్ ఇచ్చే విధంగా ఈ జరుగుతుంది 10 సంవత్సరాలు. అంటే ఎవ్రీ 10 yearsకి ఒకసారి మాత్రమే మనం రెన్యువల్ చేయించుకునే అవకాశం ఉంది ఇందులో, ఈ కొత్త బడ్జెట్లో ఉన్నటువంటి ప్రొసీజర్ ప్రకారం చూసుకుంటే. ఇక మనం చూస్తే ఆల్ టీడీఎస్ సెక్షన్కి సంబంధించి మనకు డివిడెండ్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కమిషన్ది గతంలో 15,000 ఉంటే అది 20,000కు పెంచారు. సో అలానే మన కమిషన్ బ్రోకరేజ్ దీన్ని 15,000 ఉంటే 20,000 చేశారు. మేజర్గా రెంటల్ ఇన్కమ్ ఎవరైతే తీసుకుంటున్నారో నెలకి 20,000 రూపాయల వరకు దాటితే మనం టీడీఎస్ చెల్లించేవాళ్ళం. దాన్ని ఇప్పుడు మంత్లీ 50,000, అంటే 6 లక్షల వరకు రెంటల్ ఇన్కమ్ తీసుకున్న టీడీఎస్ కట్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఇక ప్రొఫెషనల్స్ గతంలో ఫీజు చెల్లిస్తే 30,000 చెల్లిస్తే టీడీఎస్ కట్ చేసేవారు. సో అది ఇప్పుడు 50,000కు పెంచారు. ఇలా చూసుకుంటూ పోతే మనం విదేశాలకి రెమిటెన్స్ కనుక మనం ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కాంపన్సేషన్స్కి సంబంధించి 2.5 లక్షల నుంచి వెళ్ళి 5 లక్షల వరకు పెంచారు. ఇలా టీడీఎస్ ప్రొవిజన్స్ చాలా వరకు మనకు చాలా లిబరలైజ్ చేశారు. ఇంకోటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా ఆర్బీఐ నుంచి వెళ్ళి మనం రెమిటెన్సెస్ని ఇండియా నుంచి వెళ్ళి బయటికి పంపించదలుచుకుంటే దాన్ని 7 లక్షల వరకు అప్పుడు టీసీఎస్ కలెక్ట్ చేసేవారు, లిమిటేషన్. ఇప్పుడు ఆ 7 లక్షలది 10 లక్షల వరకు లిమిటేషన్ చేశారు. సో దీని ద్వారా మనం ఫారెన్ రెమిటెన్స్ అప్ టు 10 lakhs వరకు ఈజీగా పంపించేసుకోవచ్చు. కొంత లిబరలైజేషన్ జరిగిందని చెప్పవచ్చు. ఇవే కాకుండా మనకి ఏంటంటే ఇంకా జిఎస్టీలో కొన్ని పెనాల్టీ ప్రొవిజన్స్ తగ్గించారు. అలానే మనకు ఎంఎస్ఎంఈని కూడా డిఫైన్ చేసేది అంతకుముందు 1 crore మనకు ఇన్వెస్ట్మెంట్ 5 crores టర్న్ ఓవర్ ఉన్నటువంటి దాన్ని మైక్రో అనేవాళ్ళు. దాన్ని ఇప్పుడు 2.5 crores ఇన్వెస్ట్మెంట్ 10 crores సేల్స్ ఉన్నటువంటి దాన్ని సేల్స్ ఉంటే దాన్ని మైక్రో కింద కన్సిడర్ చేస్తాం. ఇలా చేయడం ద్వారా ఏంటంటే మనకు ఈ మైక్రో రంగాన్ని రంగాలను ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ని డెవలప్ చేసి దీని ద్వారా మనకు స్మాల్ ఎంప్లాయీస్ని ఎక్కడెక్కడైతే మనకు ఎంప్లాయ్మెంట్ అయితే వీక్ ఉందో ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ని ఇంప్రూవ్మెంట్ చేయడం ద్వారా మనకి ఎక్స్పోర్ట్ కానీ జరుగుతుంది. మేజర్గా ఈ బడ్జెట్లో ఏంటంటే అగ్రికల్చర్స్కి మంచి ఊతమిచ్చారు నంబర్ 1. రెండవది వచ్చేసి ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్కి ఊతమిచ్చారు. నంబర్ 3 వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ని ప్రోత్సహించారు, ఎక్స్పోర్ట్స్ని కూడా ప్రోత్సహించినట్టుగా ఈ బడ్జెట్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దని చెప్పడంలో సందేహం లేదు. ఓకే, ఇప్పుడు ఇన్ని చెప్పారు కదా సార్, యాక్చువల్లీ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటిది? అయితే ఫిజికల్ డెఫిసిట్ని మనం ఏ విధంగా డిఫైన్ చేయవచ్చు అంటే మనకు ఏ విధంగా ఆదాయం వస్తుంది మొత్తం బడ్జెట్. సో మనకు రూపీ కమ్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆదాయ పన్ను ద్వారా ఇంత వస్తుంది, ఎక్సైజ్ ద్వారా ఇంత, జిఎస్టీ ద్వారా ఇంత, కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా ఇంత, సో మిగతా అదర్ ట్యాక్సెస్ అన్ని మనం ఈ రూపీ వచ్చేటువంటి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మనకు వచ్చేసి ఏ విధంగా వస్తుంది అని చెప్పవచ్చు.
ఇదే విధంగా చూసుకుంటే మనకి ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి మనకు ఎక్స్పెండిచర్ అవుతుంది, దేనికి ఎక్స్పెండిచర్ చేస్తున్నాం, ఖర్చు దేనికి పెడుతున్నాం. సాధారణంగా ఏంటంటే ఎక్స్పెండిచర్ మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని కనుక పెడితే మనకు అది డెవలప్మెంట్ అయ్యి మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే రెవెన్యూ రిసీట్ వచ్చేసి మనకు గ్రోత్ పెరుగుతుంది. గతంలో వచ్చేసి రెవెన్యూ రిసీట్ వచ్చేసి 30% ఉన్నటువంటిది ఇప్పుడు రెవెన్యూ రిసీట్ వచ్చేసి 34% వచ్చింది. క్యాపిటల్ రిసీట్స్ అంటే మనకి రెవెన్యూస్ ఎప్పుడు పెరుగుతుంది, మనం ఏవైతే ఆస్తులు కొనిపెట్టుకున్నామో ఆ ఆస్తుల నుంచి వెళ్ళి వచ్చి జనరేట్ చేసుకున్నటువంటి ఇన్కమే రెవెన్యూ రిసీట్. సో క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా అసెట్స్ని అమ్మడం ద్వారా, క్యాపిటల్ అంటే మన ఒక స్థిరాస్తులు అమ్మడం ద్వారా, అప్పులు తీసుకోవడం ద్వారా వచ్చేటువంటి రిసీట్స్ని క్యాపిటల్ రిసీట్స్ అంటాం. ఇలా రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచరు. సో టోటల్ రిసీట్స్ని కంటే టోటల్ ఎక్స్పెండిచర్ కనుక ఎక్కువనట్టయితే ఆ డిఫరెన్స్ని మనం ఫిజికల్ డెఫిసిట్ అని పిలుస్తాం దాన్ని. సో ఇప్పుడు చూసుకుంటూ పోతే మనకు ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి, ఈ ఫిజికల్ డెఫిసిట్ని మనం ఎట్లా చూస్తున్నాం అంటే జీడిపితో కంపేర్ చేసుకుంటాం. ఎందుకు జీడిపితో కంపేర్ చేసుకోవాలి అంటే, ఉదాహరణకి మనం ఎక్స్పెండిచర్ని ఏ విధంగా చేస్తున్న దానికి కూడా 2 రకాలుగా ఇచ్చారు. ఒకటి ఎక్స్పెండిచర్ వచ్చేసి మనకు 15 రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 15.5 చేసాము అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి 39. అంటే గతంతో పోలిస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మనకు 39% పెరిగింది. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరగడం కొంత మనం ఆందోళన చెందవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరగకూడదు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రోజువారీ ఖర్చులు పెరుగుతున్నాయి. సో వాటిని మనం తగ్గించుకోవాలి. సో తగ్గించుకుంటే ఏవైతే మనకు ఆటోమేటిక్గా కొంత డెఫిసిట్ అనేది తగ్గుతుంది. డెఫిసిట్ అనేది మనం ఎట్లా చూస్తామంటే, ప్రైమరీ డెఫిసిట్ని మనం ఇది జీడిపితో కంపేర్ చేస్తాం. అంటే గతంలో ఉన్నటువంటి డెఫిసిట్ని 4.8 ఉన్నటువంటి డెఫిసిట్ని, ఫిజికల్ డెఫిసిట్ని 4.4గా తీసుకొచ్చే విధంగా ఈ బడ్జెట్ని ఫ్రేమ్ చేశారు. అయితే ఈ డెఫిసిట్ని ఎందుకు జీడిపితో కంపేర్ చేయాలి? ఉదాహరణకి ఒక వ్యక్తి 20,000 సంపాదించే అతనికి 5,000 రూపాయలు అంటే 25,000 ఎక్స్పెండిచర్ చేశాడు. అతనికి 5,000 డెఫిసిట్. సో ఆ 5,000 డెఫిసిట్ అతని స్థాయికి చాలా ఎక్కువ. అలాగే 2 లక్షలు సంపాదించే అతనికి ఒక 2 లక్షల 5,000 ఎక్స్పెండిచర్ అయినప్పుడు, సో దాన్ని మనకు అతనికి డెఫిసిట్ అతని ఎర్నింగ్తో పోలిస్తే చాలా తక్కువ అవుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే అయితే డెఫిసిట్ని అందుకే మనం ఏం చేస్తామంటే జీడిపితో కంపేర్ చేస్తున్నాం. ఇలా జీడిపితో కంపేర్ చేసినప్పుడు ఎంతవరకు మనం ఈ డెఫిసిట్ ఉంచవచ్చు, ఈ డెఫిసిట్ని ఎంత మేరకు మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనే దానికి FRBM చట్టం తీసుకొచ్చింది. ఈ డెఫిసిట్ హెవీగా ఉంటే ఏమవుతుంది అంటే మనకు ఈ ఆర్థిక ఇబ్బందులు వస్తాయి కాబట్టి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇది చాలా యూజ్ఫుల్గా, చాలా అంటే డెఫిసిట్ను తగ్గించే ప్రయత్నం చేశారు. ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేశారు. దీనివల్ల ఈ ప్రయత్నం ఏ విధంగా చేశారు అంటే, ఇక్కడ పబ్లిక్లో ఏదైతే ఏదైతే ట్యాక్స్ కట్టకుండా పబ్లిక్ దగ్గర మిగిలినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో, ఆ డబ్బు పబ్లిక్ ఏం చేస్తారండి, దాన్ని స్పెండ్ చేస్తారు. ఆ డిస్పోజబుల్ ఇన్కమ్ని పబ్లిక్ స్పెండ్ చేస్తారు. పబ్లిక్ స్పెండ్ చేసినప్పుడు ఏమవుతుంది, వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది. వస్తువుకు డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆ వస్తువును మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు, సో సెక్టార్ మనకు ఉద్యోగాలు వస్తాయి, ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, ఎక్స్పోర్ట్ పెరుగుతుంది, ఇలా మనం ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇలా డిస్పోజబుల్ ఇన్కమ్ని పబ్లిక్ దగ్గర ఉంచడం ద్వారా మనం అంటే ఫిజికల్ పాలసీస్ చేయడం ద్వారా, ఫిజికల్ పార్టీని మానిటర్ చేయడం ద్వారా మన రెవెన్యూను, పబ్లిక్ దగ్గర రెవెన్యూను పెంచవచ్చు, వాళ్ళను స్పెండ్ చేసే అమౌంట్ని పెంచవచ్చు. ఇలా మనం డిసైడ్ చేయవచ్చు అని చెప్పవచ్చు. ఓకే సార్, ఫైనల్లీ ఇప్పుడు ఏం చెప్పి ముగించాలనుకుంటాను అంటే పబ్లిక్కి మీరు ఇప్పుడు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ బడ్జెట్ గురించే? ఓవరాల్గా ఈ బడ్జెట్ గతంలో ఎప్పుడు లేని విధంగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. చాలామంది చాలా రకాలుగా ఇందులో ఏదో మ్యాజిక్ ఉంది, 12 lakhs దాటితే మళ్ళీ ట్యాక్స్ పడుతుందట కదా అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ నా దగ్గరకు వస్తున్నాయండి. వాళ్ళు ఏం చేశారంటే 12 lakhsకి దాటి 1 రూపీ మీకు ఎర్న్ చేసినా కూడా మీరు మళ్ళీ 4 lakhs నుంచి ట్యాక్స్ పడుతుంది. ఇది అందరూ గమనించాలి. సో మన గతంలో ఇది 7 లక్షలు ఉండే, ఇది 87A కింద రిబేట్ వచ్చేటప్పుడు 7 లక్షల వరకు రిబేట్ ఇచ్చారు. ఇప్పుడు 12 lakhsకి ఇచ్చారు. అంటే 12 lakhs లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇది మీకు బయట ఏం చేస్తుందంటే చాలామంది 12 lakhs దాటితే మళ్ళీ ట్యాక్స్ పడుతుంది. ఎస్, ట్యాక్స్ పడుతుంది, కానీ అప్పటికి కూడా 6,90,00,000 మందికి ఇది రిలీఫ్ అని చెప్పొచ్చు. ఇది మధ్యతరగతికి మేజర్గా ఇది ఉద్యోగులకి చాలా ఊరటనిస్తుంది. డిస్పోజబుల్ ఇన్కమ్ పబ్లిక్లో పెరుగుతుంది. దాని ద్వారా వస్తువు యొక్క డిమాండ్ పెరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది. అనార్గనైజ్డ్ సెక్టార్లు నుంచి ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి MSMEలను పెంపొందించే విధంగా ఈ బడ్జెట్ ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు.